I would like to invite the CEO of HH Groups. హాయ్, ఈ సక్సెస్ నాది ఒకటి కాదు, నా ఎంప్లాయీస్ అందరిది కూడా. సార్, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్? సక్సెస్ సార్, నా సక్సెస్ గురించి చెప్పాలంటే ఒక 5 years వెనకకి వెళ్ళాను. 2019 నేను ఇంటర్ చదివే డేస్. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్ చేంజ్ అయిన డేస్. ఎన్నింటికి వచ్చావు కాలేజ్కి? గిరా నుంచి ఎన్నికి వచ్చేది? ఏ స్కూల్ నుంచి వచ్చావు? సార్ అది నేను మన వద్దులే చెప్పా స్కూల్ రిజల్ట్ పోగొట్టుకు. చీ, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? బయటకు పోయి నుంచి చెప్పు. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ చేయండి సార్ 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 నీతో క్లాస్కి వెళ్ళి క్లాస్ బయటికి పో. అప్పుడు కానీ క్లాస్ పడదు. పోరాబో బయటికి పో. సార్ నేను ఒక్కనే కావచ్చు సార్, నాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎవరు అడుగు సార్. బ్లాక్ తీసుకున్నాను, వైట్ షర్ట్ సార్. ఓ బాబు, మీ అందరూ బయటికి పోయినమ్మా, అవసరం లేదు. బాబు నువ్వు అదే మనం నేను పాపాలు చేసినామంటే ప్రతి క్లాస్ మనం బయట కూర్చుంటాం. మన మొక్కలకి చదువు పెట్టేంత రేంజ్కి టీచర్స్ ఎదగలేదా? అది నా పిల్లరా? ఎవరు నా పిల్లలు? నా పిల్ల, నీ పిల్ల, నా పిల్ల. నేను మరొందరూ క్లాస్లో పోదాం, మళ్ళీ ఆ సార్ మొత్తుకుంటాడు. ఎవరా రాకెట్ వేసింది?
ఎవరిది రాకెట్ వేసింది? ఆ రాకెట్ ని మర్చి పెట్టుకోండి లోపల, బ్యాగ్ లోపల పెట్టుకోండి. బుక్కులు ఇచ్చి చదువుకోవడానికి రా, రాకెట్ చేసి ఆడడానికి కాదు. మీరు చదువు పీకరు, మూసుకొని కూర్చొని రా, పక్కన చదువుకున్నాడు కదా. నువ్వు ఉన్నాక అందరిని ఎందుకు అడుగుతున్నా? చేసేది మొత్తం నువ్వే కదా. లేవు నువ్వు పనిలో, నువ్వు ఉన్నా చేసేది ఏం లేవు. అరే నిన్నేరా పిలిచేది, లేవు. నువ్వేనా డాన్సర్, లేవు. సార్ రాకెట్ ఆడు నేను ఒక్కరిని కాదు సార్, ఈ ఊళ్ళో ఆడింది సార్. అటు క్లాస్ అందరూ ఆడింది సార్. అడిగింది సార్, ఆడు ఈ ముగ్గురు ఆడినాం సార్. సిగ్గు లేదా అలా చెప్పుకోవడానికి? లేవుండా, లేవు ముగ్గురు, లేవు లేవండి ముగ్గురు. తెలిసిందా? పొద్దున లేస్తే తిట్లు, తిరుగుడు, గొడవలు, పంచాయతీలు, ఇది నారా మీ బతుకు. ఇవి తప్ప ఏం పనులు లేవు ఆరా మీకు. చదువుకోరారా మంచిగా. అసలు మీరు కాలేజ్ చేతికి వస్తుర్రా? మీ అమ్మానాన్న మీకు టైం పాస్ అయ్యి పంపిస్తుర్రా? ఇట్లా కాదురా, మీరు మీ పేరెంట్స్ అక్కడ అనుకోండి. ఆఫీసర్ వెళ్తున్నాడు ఆఫీసర్కి. మరి ఏం కంప్లైంట్ ఇస్తున్నాడు నీకు కాలేజ్లో? అరే భరత్, ఏమైనా బాట్ ఎవరే బాట్? సరే వెళ్ళి నేను కాలేజ్ పంపించి పోతున్నా. ఎవరైనా అడిగితే మేనేజ్ చేసి. ఎక్కడ వెళ్తున్నారా? నీకెందుకు రాను పోనీయానికి ఎవడైనా పోతాడు. हरीश भाई कैसे है? सब खैरियत सलीम भाई? और कैसे आना हुआ? भाई कॉलेज से बंद करके आया, माल चाहिए था। कौन सा माल चाहिए? चरस, गांजा, अफीम, ड्रग्स, क्या चाहिए बताओ? गांजा नहीं था, प्योर गांजा बना। बड़े तगड़े मूड में लग रहे हो आज। ए छोटू, 2 पेटी गांजा लेके आ रहे। ठीक है भाई, ये लो 2 पेटी गांजा। और हरीश भाई कैसे है? सब खैरियत? ये लो हरीश भाई 2 पेटी गांजा। आओ मिलके पीते हैं तीनों, मजा आ जाएगा। कड़क माल 1 नंबर। वाह भाई क्या माल है। क्या बोला था ना, 1 नंबर माल था। Hi, hello, welcome, namaskar, swagatam. We are happy to see India's top businessmen and their families. On this special occasion, I would like to call out top 2 nominees of this award. They are HH Groups and SRK Group of Constructions. And the top competitor is SRK Group. First of all, we call out the person who made his company fly high within 2 years of time. A very successful person who ranks top 2 among all businessmen in India. He is the CEO of HH Groups, Mr. Harish. హాయరా, నన్ను గుర్తుపట్టలేవారా? నేను రా. మనం ఇంటర్లో కలిసి మర్చిపోయాను. హాయరా నువ్వా? సారీ ఇందాక అలా కోపం అనిపించిన. సరిగ్గా మా ఆఫీస్కి వెళ్ళిపోతూ మాట్లాడుతున్నా. సారు, మాది చాలా పేద కుటుంబం సారు. మా అబ్బాయి ఉద్యోగం కోసం వచ్చాడు సారు. మీరు వాడికి ఉద్యోగం ఇప్పిస్తే మేము కష్టం నుంచి బయటపడతాం సారు. నేను ముసలోడా, మీ అబ్బాయికి ఉద్యోగం అంటే ఇంటర్వ్యూలో పాస్ అవ్వను. సాలే మహేంద్రాలకు ఇంటర్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా తయారైనావు? సెక్యూరిటీ ఇది బయటకండి. కొట్టురా, అందరినీ దూరం చేసుకో. మీ నాన్నని చంపినట్టు చంపరా, నన్ను కూడా చంపు. మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడంట, హాస్పిటల్ అన్నాడు.
నన్ను వదిలేసేసుకోకు నాన్న. ఏంది ఒక్కటి రాలేదా? నన్ను చెప్తూనే ఉన్నా కదా నాన్న, అప్పుడు ఇట్లా అయ్యాకని. చూసినావా అందరు నావాలనుకున్నావు, ఒక్కటి రాలేదు. నన్ను కూడా రే ఎవరు గంజా ఒకటి హాస్పిటల్లో పంపిస్తున్నాం. ఎవరా పూల బయటికి రే ఆయన మన నాన్నరా రే. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై కను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాల్, రూపాల్, ఇది రూపాల్, రూపాల్. దీంతో లీటర్ పేపర్ పట్టుకొచ్చి రేపు పక్కకి వెళ్ళి పట్టుకురా. నాన్న చనిపోయారు. నాన్న ఫ్రెండ్ తెలుసు, రిషికేష్ నాన్న ఫ్రెండ్ తెలుసు. రిషికేష్ వస్తుంది. రిషికేష్ నాన్న చనిపోయాడు. నాన్న వాళ్ళ ఫ్రెండ్కి మాత్రం తెలుసురా. నీకు నాన్న వాళ్ళ ఫ్రెండ్ తెలుసు, నాకు తెలుసు. ప్లీజ్ రా, నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నా చెప్పురా. ప్లీజ్ రా, ప్లీజ్. ఎవరు ఇందాక ఎవరు అడ్డు చూపించాడు కదా, సెక్యూరిటీస్తో బయటకు వెళ్ళబట్టాం. పోరా నుంచి పోరా. నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను నీతో కావాలని అలా చేసినారా? నువ్వు చూపించిన యాటిట్యూడ్ తప్పని నీకు తెలియాలని అలా చేసిన. నాకు తెలుసురా మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఏడా ఉంటాడు. నడువురా చూపిస్తా. నిజంగా రిషి, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రిషి, థ్యాంక్స్ రా. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాదుతా నీకు. కష్టమనేది లేని జంటు లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కొలవరకు
నాన్నలో చనిపోయారు. చెప్పు బాబాయ్, చెప్పు బాబాయ్. ఇప్పుడు గుర్తొచ్చాడా నీకు నాన్న? మీ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేసింది నీ వల్లేరా. అయినా ఆ రోజు లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకోనికి వెళ్ళాడు కదరా మీ నాన్న. అంటే ఆ లెటర్ నువ్వు చదవలేదా? ఆగు, ఆ లెటర్ తెలుస్తా. ఇగో పాటు చదువురా, మీ నాన్న బాధ చదువు. నీకు అమ్మలేని లోటు నేను తీర్చలేకపోయానురా. ఒకవేళ అమ్మ ఉండి ఉంటే నువ్వు ఇలా ఉండేవాడి కాదేమో. అందరూ ఉన్నవాళ్ళే అని అందరితో సంతోషంగా ఉన్నాను నేను. మీ నాన్నగా నేను కష్టపడి సంపాదించింది, ఇంకా నా కళలను అన్నింటినీ వదులుకొని నీవు సంతోషంగా ఉంచాను. నాకు ఈరోజు తెలిసిందన్న, నువ్వు మత్తుకు అలవాటు పడ్డావని. నేను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ నువ్వు మారలేదు. నీకేమైనా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. ఒకే ఒక్క కారణంతో కదా నువ్వు తప్పుడు దానిలో వెళ్తున్నావు. అదే నేను లేకపోయింటే నువ్వు మారుతావని అనుకుంటున్నాను. అందుకే ప్రపంచాన్ని నువ్వు వదులుకొని వెళ్ళిపోతున్నాను. సారీ నాన్న. అయినా మీ నాన్న చనిపోలేదురా. రారా, రా చూపిస్తారా? నిజంగా నిజంగా నాన్నకి కాలేదు బాబాయ్. మీ నాన్న చూపిస్తారా? రా. ఎన్ని రోజులైనా మీ నాన్న కోసం కొడుకుగా నువ్వు రాలేదురా, కానీ ఒక ఫ్రెండ్గా నేను అలా చెయ్యలేదురా, చెయ్యలేను. నాన్న మీరు మారిపోయారు నాన్న. నువ్వు అనుకున్నట్టు నేను కంప్లీట్గా మారిపోయాను నాన్న. నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా నాన్న. నాన్న నేను ఆ రోజు డ్రగ్స్ బతులో పడి నువ్వు అనుకున్నట్టు ఎవరితో బాడీ అనుకున్నాను నాన్న. నువ్వు అనుకుని చనిపోయావు అనుకున్నాను నాన్న. సారీ నాన్న. నాన్న సారీ నాన్న. నిజంగా నాన్న నువ్వు తెలుస్తా. నేను ఎప్పుడు చెప్పాను నాన్న. నాన్న నేను మారిపోయాను నాన్న. బెస్ట్ పొజిషన్లో నాన్న. నేను ఇప్పుడు నేను కోరుకున్నట్టున్నా నాన్న. నాన్న ఏమైందన్నా? నాన్న సిద్ధించదు నాన్న. నాన్న నాన్న లేవు నాన్న. కలుగుతారు నాన్న. చేయబెట్టినా ఎవరు బాబు నాన్న లేవని చెప్పు ఈ రోజుకి మా నాన్న ఎక్స్పైరీ 2 weeks అవుతుంది. నా సక్సెస్కి రీజన్ మా నాన్న. ఐ లవ్ యూ డాడీ.